హాయ్ అండి. ఈరోజు సింపుల్‌గా చికెన్ కర్రీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకొని, అర స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని, ఈ చికెన్‌ని మొత్తం కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి, ఒక 2 పచ్చిమిర్చీలు కూడా చీల్చి వేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా వేసి ఈ తాలింపు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూడండి, చికెన్లో నుంచి లైట్గా వాటర్ వచ్చింది కదా. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు వేయించేసుకొని ఒక 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి చికెన్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఈ టమాటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు మూతపెట్టి ఉడికించేసారంటే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.